తెలంగాణలో ఈ రోజు రేపు గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు నిర్వహించేందుకు టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. గ్రూప్ 2 కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1368 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. 2 పేపర్లుగా 2 షిఫ్ట్లలో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పేపర్ 1, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2 జరుగుతుంది. గ్రూప్ 2 పర్యవేక్షణలో 60,000 మంది సిబ్బందిని నియమించారు. గ్రూప్ 2 పరీక్షలకు 1 నిమిషం నిబంధన అమలు చేస్తున్నారు. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఎట్టకేలకు జరుగుతున్నాయి. ఈ ఏడాది జరిగే చివరి పోటీ పరీక్షలు ఇవే. గ్రూప్ 2 పరీక్షలకు 5,51,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం 2 రోజుల పాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు సంబంధించి మరింత సమాచారం విశాల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ ఆకాంక్ష. గ్రూప్ గ్రూప్ 2 పరీక్షలకి టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. 783 గ్రూప్ 2 పోస్టులకు ఈరోజు దాదాపు 5,51,000 మంది అప్లై చేసుకున్నారు. అయితే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంది కేవలం 8% మంది మాత్రమే ఉన్నారని టీజీపీఎస్సీ చైర్మన్ తెలిపారు. ఇక ఈ ఏడాది ఈ జరిగే చివరి పోటీ పరీక్షలలో మనం గ్రూప్ 2 పరీక్షలను చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు అన్ని టీఎస్పీఎస్సీ నుంచి 2022లో టీఎస్పీఎస్సీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ అన్ని కూడా దాదాపు పూర్తయ్యాయి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. రిజల్ట్స్ మాత్రమే రావాలి. ఇక గ్రూప్ 2 ఒక్కటే మిగిలింది. ఇక ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 1368 ఎగ్జామ్ సెంటర్లలో ఈ గ్రూప్ 2 పరీక్షలు అనేటివి జరుగుతాయి. 2 సెషన్లలో 2 పేపర్లుగా ఈ గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒక పేపర్, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి తర్వాత ఇంకో పేపర్ అనేది మొదలవుతుంది. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం దాదాపు 60,000 మంది పైగా సిబ్బంది దీంట్లో పాల్గొంటారని, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఇన్విజిలేటర్, క్లాస్ రూమ్ లో ఇన్విజిలేటర్ నుంచి, అదేవిధంగా రూట్ ఆఫీసర్ల నుంచి చీఫ్ సూపరింటెండెంట్ల వరకు కూడా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులందరూ కూడా ఈ గ్రూప్ 2 పరీక్షల కోసం పర్యవేక్షణలో ఉంటారని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇక గ్రూప్ 2 ఎగ్జామ్ సెంటర్లను ఏ విధంగా జరుగుతుందనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి ప్రతి ఎగ్జామ్ సెంటర్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటన్నిటిని కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని కూడా చైర్మన్ బుర్రా వెంకటేశం తెలపడం జరిగింది. ఇక ఈ రోజు కొన్ని ఎగ్జామ్ సెంటర్లను చైర్మన్ స్వయంగా పర్యవేక్షణ చేస్తారని కూడా చెప్పారు. ఇక ఈ గ్రూప్ 2 పరీక్షలు ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా జరిగిపోతే ఆల్మోస్ట్ ఈ ఏడాది చివరి అన్ని పోటీ పరీక్షలు అన్ని కూడా ముగిసినట్టునే మనం చెప్పుకోవచ్చు. ఇక రిజల్ట్స్ తర్వాయి రావాల్సి ఉంటుంది. ఇక మార్చి వరకు కూడా ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందని కూడా టీఎస్పీఎస్సీ తెలిపింది. మొత్తానికి ఈ గ్రూప్ 2 ఈ రోజు జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు 1 నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని కూడా కమిషన్ తెలిపింది. అంటే 9:30 గేట్లు క్లోజ్ చేస్తాము. ఆ తర్వాత ఎవరు వచ్చిన అభ్యర్థులు ఎవరిని కూడా అనుమతించమని కూడా స్పష్టం చేసింది కమిషన్. ఇక 10 గంటలకు ఎగ్జామ్ ప్రారంభమవుతున్న సమయంలో బయోమెట్రిక్ కూడా ఉన్నది కాబట్టి అభ్యర్థులు కొంత ముందుగానే, అరగంట ముందుగానే చేరుకుంటే ఆ బయోమెట్రిక్ కి 3 నుంచి 5 మినిట్స్ టైం పడుతుంది. సో ఆ అభ్యర్థులు అందరూ కూడా అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ కి చేరుకోవాలి. చివరి నిమిషంలో ఆందోళన పడద్దు. అదేవిధంగా ఎగ్జామ్స్ కోసం ఎన్నో ఏళ్ల తరబడి ఎదురు చూస్తుంటారు కాబట్టి చివరి నిమిషంలో ఆందోళన పడి అనవసరంగా ఎగ్జామ్స్ దూరం కావద్దని కూడా కమిషన్ చైర్మన్, కొత్తగా బాధ్యతలు తీసుకున్న కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. అదేవిధంగా టీజీపీఎస్సీ మీద నమ్మకంతో ఉండండి, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని నోటిఫికేషన్ ఇస్తామని కూడా తెలపడం జరిగింది. ఇక ఈ రోజు జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం పూర్తి చేసింది. ఇక జిల్లా కలెక్టర్లు కూడా ప్రత్యేక నోడల్ అధికారులుగా ఈ ఎగ్జామ్ సెంటర్లన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. 2 రోజుల పాటు, ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ గ్రూప్ 2 పరీక్షలు జరుగుతాయి. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ విశాల్.